నమస్తే, నేను ప్రశాంత్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. అమెరికాలో కూడా ఇప్పుడు రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా చనిపోవడం జరిగింది, గుడివాడ స్టూడెంట్. అసలు ఏం జరిగింది, మరి ఏం జరగబోతుంది? అదేవిధంగా ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు. సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. అమెరికా ట్రంప్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏ దేశంలో చూసుకున్నా కానీ. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మన గుడివాడ స్టూడెంట్ కూడా ఒక వ్యక్తి చనిపోయాడని విన్నాము. అయినప్పటికీ ఇంకా స్టూడెంట్స్ వెళ్తున్నారు. సో అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? ఇప్పుడు అందుకే డాలర్ డ్రీమ్ అంటారు. డాలర్ డ్రీమ్, అమెరికా కళ, ఇది ఒక రకంగా చీరిపోతుందా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే జనరల్గా మన స్టూడెంట్స్లో ఎక్కువ భాగం బీటెక్ అయిపోయిందా చలో అమెరికా, అది కాకపోతే నెక్స్ట్ యూకే, అది కాకపోతే ఆస్ట్రేలియా, అది కాకపోతే న్యూజిలాండ్, అది కాకపోతే ఇంకో చోటకి, ఇలా ఉంటుంది ప్రయారిటీస్ జనరల్గా. అబ్రాడ్ కంట్రీస్ ఎక్కువ వెళ్ళాలని, వెళితేనే నీకు విలువ అనేది నూరిపోస్తున్నారు. ఇక్కడ ఉన్నంతకాలం నీకు వాల్యూ ఉండదు, నువ్వు వెళ్ళిపోతే నీకు ఇక్కడ వాల్యూ ఉండదు, ప్లస్ నువ్వు చదివిన చదువుకి తగినంత వేతనం కూడా దొరకదు అని చెప్తూ ఉంటారు. సరే, వాళ్ళకున్న అవగాహన మేరకు వాళ్ళు చెప్తుంటారు, ఎవరికి ఉండేటువంటి అవగాహన మేరకు వాళ్ళు చెప్తూ ఉంటారు. వీళ్ళు వెళ్తారు. వెళ్ళడం దేనికి? చదువుకోవడానికి. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? చదువు అక్కడ పడేసి వీళ్ళు రకరకాల పనులు చేసి అక్కడ డాలర్ సంపాదించేటువంటి పనిలో పడుతున్నారు. అవును. ఒకసారి సంపాదనలో పడితే చదువు మీద ధ్యాస ఉండదు. ఇది బేసిక్. ఇది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పేద మధ్యతరగతి వర్గాలు కూడా అమెరికా పంపించే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో. ఇంతకుముందు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించేవాళ్ళు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే 1 ఎకరా 2 ఎకరాల భూమి ఉన్నా దాన్ని అమ్మేసి పంపించేస్తున్నారు. కారణం ఏంటంటే బ్యాంకు లోన్లు ఇస్తున్నారు. బ్యాంకు లోన్లు ఇస్తున్నారంటే ఊరికైతే ఇవ్వరు కదా. వాళ్ళైతే ఖచ్చితంగా ఈఎంఐలు కట్టాలి. వాళ్ళు టైం పీరియడ్ పెడతాడు, 2 years పెడతాడు. తర్వాత జాబ్ రావడానికి ఇంకొక 1 year పెడతాడు. 3rd year నుంచి నువ్వు ఈఎంఐలు కట్టాలని చెప్పి కండిషన్ పెడతారు. అయితే ఈలోపే ఈ బ్యాంకు లోన్లు తీర్చేయటానికో లేదంటే అప్పులు తీర్చడానికో ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏం చెప్తారంటే ఏదో ఒక పని చేసుకుని బతుకు అంటారు. వాళ్ళు కూడా అదే మూడ్లో ఉంటారు. ఆడ పోయి ఏ పెట్రోల్ బంక్లోనో లేదంటే ఏ సినిమా థియేటర్లోనో ఏ సూపర్ మార్కెట్లోనో ఉంటూ ఉంటారు. ఉండి ఏదో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంటికి డబ్బులు పంపిస్తుంటారు. వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఓకే డబ్బులు పంపిస్తారు, $1 పంపిస్తున్నారు. ఏముంది $500 పంపించినా కానీ ఇక్కడ 40,000 అవుతుంది నెలకి, డాలర్ని రూపాయలకు కన్వర్ట్ చేస్తే. సో అలా అలవాటు పడిపోయారు. అలా అలవాటు పడిపోయి అందరూ అక్కడ పోవడం మొదలుపెట్టారు. కోవిడ్ తర్వాత 2019 తర్వాత ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. 35% విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళ స్టూడెంట్స్ పర్సెంటేజ్ ఉంది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం ట్రంప్ కారణంగా కొంత తగ్గినట్టు ఉంది. అయినా కానీ వెళ్తున్నారు, ఎవరు మానుకోవట్లేదు. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత మారినటువంటి పరిణామాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. అఫీషియల్గా కండిషన్ ప్రకారం, చట్ట ప్రకారం ఉండేటువంటి వాళ్ళకేమీ ఇబ్బందులు లేవు. ఎవరైతే దొంగ మార్గంలో వెళ్తున్నారో లేదా మిస్లీడ్ చేసి వెళ్తున్నారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ IELTS రాయాలి, అలాగే GRE రాసుకుంటారు. ఇక్కడ కూడా మ్యానిపులేట్ చేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. అవును. తర్వాత ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ని దొంగ సర్టిఫికేట్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది. అక్కడ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో వాళ్ళకి అక్కడ చదువు అనేది పెద్ద క్రైటీరియా కాదు. అక్కడ ఏదో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు కాలేజీ రావాలి అనేది ఉండదు. అక్కడ అమెరికా యూనివర్సిటీలో కూడా చాలా డబ్బులు తీసుకొని దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. పాస్ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ. ఎగ్జామ్స్ కూడా అండ్ రికార్డ్స్ ఏవైనా ఉన్నాయి కానీ అలానే డబ్బులు ఇచ్చి రాయించిస్తారు. డబ్బులు ఇచ్చి రాయించే యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ. అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చాలా జరుగుతూ ఉంటుంది. అందుకే అక్కడ 3 రకాల యూనివర్సిటీలు ఉంటాయి. 1 స్టేట్ యూనివర్సిటీలు, 2 పబ్లిక్ యూనివర్సిటీలు, 3 ప్రైవేట్ యూనివర్సిటీలు. ఆ యూనివర్సిటీలో బెస్ట్ యూనివర్సిటీ ఎంపిక చేసుకుని నువ్వు వెళ్తే నువ్వు ఆ 2 సంవత్సరాల పాటు నువ్వు చదువుకుంటే క్యాంపస్ సెంటర్లో నీకు జాబ్ వస్తే నీకు ఏం ఇబ్బందులు ఉండవు. కానీ అక్కడ దాకా వెయిట్ చేయలేడు అతను. ఎందుకంటే 40 లక్షల రూపాయలు అవుతుంది సంవత్సరానికి. 2 సంవత్సరాలకి 80 లక్షల రూపాయలు అవుతుంది. అది బాగా
డబ్బున్నటువంటి వాళ్ళు తప్పితే మామూలు వాళ్ళు మధ్యతరగతి కూడా అఫోర్డబుల్ చేయలేని పరిస్థితి కదా. కానీ ఇప్పుడు జాబ్లో వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా రెసిస్టెన్స్ నడుస్తున్నాయి, ఏఐలు వస్తున్నాయి, అదేవిధంగా రోబోట్స్ వస్తున్నాయి కాబట్టి. అండ్ ట్రంప్ కూడా మొన్న రీసెంట్గా చెప్పడం జరిగింది, ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికా వాళ్ళకే ఇస్తాను, తర్వాత ప్రిఫరెన్సే ఏ దేశం వాళ్ళకైనా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో అంటే ఇక్కడ మన మెయిన్ ఇండియా వాళ్ళకైతే తగ్గిపోయినట్లేనా జాబ్లు? ఇప్పుడు ఇండియా వాళ్ళకో లేదంటే ఇతర దేశం చైనా వాళ్ళకో లేదంటే ఇంకొక దేశానికో వాళ్ళకి జాబ్స్ ఇస్తామని చెప్పలేదు వాళ్ళు. నువ్వు చదువుకోవడానికి వెళ్ళావు అక్కడికి, F1 వీసా మీద వెళ్తున్నావు, స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నావు అక్కడికి. వెళ్ళిన తర్వాత నువ్వు బాగా చదివితే, నీ పర్ఫార్మెన్స్ బాగుంటే, అక్కడ రిక్వైర్మెంట్ ఉంటే, అక్కడ వాళ్ళకి నచ్చితే, నీ పర్ఫార్మెన్స్ అవసరం అనుకుంటే అప్పుడు నీకు వాడు ఉద్యోగంలో తీసుకుంటాడు. ఆ తర్వాత నీకు H1B ఇష్యూ అవుతుంది. H1B ఇష్యూ అయిన తర్వాత నువ్వు పని చేసుకోవచ్చు లీగల్గా. ఎంతమందికి అలా ఇష్యూ అవుతాయి? అక్కడ ఆల్రెడీ అక్కడ నిరుద్యోగ సమస్య ఉంది. ఆ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి అమెరికా ఫస్ట్ అనే దాన్ని తీసుకొచ్చుకున్నాడు ఆయన. మరి ఇక్కడి నుంచి వేరే దేశస్తులు అనేక మంది అక్కడికి వెళ్తే వాళ్ళందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ రావడం అనేది ఎలా సాధ్యం? అందుకే ఆ రిస్ట్రిక్షన్స్ పెట్టారు ట్రంప్. సో దీంతో ఇప్పుడు ఏమవుతుంది, చాలా హోప్స్ పెట్టుకుంటారు, చాలా కలలు కంటుంటారు. ఇక్కడి నుంచి పేరెంట్స్ కూడా చాలా వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటారు. ఇలాంటి ఒత్తిడితోటి అక్కడికి వెళ్తారు స్టూడెంట్స్. వెళ్ళినప్పుడు అనుకున్న రీతిగా ఉండనప్పుడు ఏమవుతుంది, ఫైట్ చేయాలి, లేదంటే ఇంటికి రావాలి. అక్కడ జాబ్ రావాలి, లేదంటే ఇంటికి రావాలి. ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడరు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాను కాబట్టి నాకు కొంత తెలుసు. కారణాలు ఏమున్నాయంటే అక్కడ రూల్ ఫర్ ఆల్. మనలాగా కాదు, డబ్బు ఉన్నోడికి ఒక చట్టం, డబ్బు లేనోడికి ఇంకొక రకంగా చట్టాలు ఉండవు. చట్టం మనది ఒకటే, కాకపోతే డబ్బు ఉన్నోడికి ఒక రకంగా, డబ్బు లేనివాడికి ఒక రకంగా కనిపిస్తుంటుంది మనకి. కానీ అక్కడ అలా ఉండదు అమెరికాలో. ప్లస్ ఇక్కడేంటి, మన మీద ఎవడో రైట్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది మనకి. కానీ అక్కడ అలా ఉండదు, స్వేచ్ఛ. ప్లస్ అక్కడ భూతల స్వర్గం అంటారు దాన్ని. అంటే నువ్వు నిబంధనల ప్రకారం ఉన్నంతకాలం నువ్వే రాజు, నువ్వే మంత్రి అక్కడ. కానీ ఇక్కడ అట్ట కాదు కదా, నువ్వే రాజు నువ్వే మంత్రి ఉండటానికి కుదరదు ఇక్కడ మన ఇండియాలో. అందుకని అక్కడ ఉండేటువంటి కల్చర్కి అలవాటు పడినటువంటి వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి ఉండడానికి ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మనకి ఇక్కడికి తిరిగి వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గేలు చేస్తారేమో, ఎగతాళి చేస్తారేమో, నామూషా ఫీల్ అవుతుంటారు. ప్లస్ పేరెంట్స్ ఎందుకు వచ్చావు అని అంటుంటారు. సరే ఇవన్నీ అధిగమించాయి, మానసికంగా వీళ్ళు ఎంత అనుకుంటారులే అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చేద్దామంటే ఇక్కడ వాళ్ళు చదువుకి తగిన శాలరీస్ ఎవరు. ప్లస్ ఇక్కడ కంపెనీల కల్చర్ వేరు, అక్కడ కంపెనీలో ఉండేటువంటి కల్చర్ వేరు, వర్క్ కల్చర్. అక్కడ నువ్వు మినిమం $5,000 ఇస్తారు కదా, ట్యాక్స్ పోగా $5,000 చేతికి వస్తుంది కదా. $4,000 చేతికి వచ్చినా కానీ దాదాపు 3.5 లక్షలు వస్తుంది మన కరెన్సీలో వేసుకుంటే. నువ్వు ఇక్కడికి వస్తే 3.5 లక్ష ఇంపాసిబుల్ కదా, జరగని పని కదా, అది చాలా టఫ్ కదా. ఉన్నారు ఇక్కడ కూడా, కాదు వెరీ రేర్ ఉంటారు. సో కాబట్టి అక్కడ తగినటువంటి చదువుకి ఇక్కడ తగినటువంటి వేతనం రాదు అనేది ఒకటి, వర్క్ కల్చర్ ఒకటి, సమాజం ఎత్తి పొడుస్తుంది, కాకులు పొడిచినట్టు పొడుస్తారు అనేది ఒకటి. ఇన్ని రకరకాల కారణాలతో అక్కడే ఉండిపోవాలని ప్రయత్నం చేస్తుంటారు. దాంట్లో భాగంగా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు, సూసైడ్ వైపు వెళ్ళిపోతున్నారు. ఈ ఒత్తిళ్ళన్నీ తట్టుకోలేక సూసైడ్కి కొంతమంది వెళ్తూ ఉంటే ఇంకొంతమందిని పట్టుకొని వెనక్కి పంపిస్తున్నారు, మరి కొంతమందిని ఏమో సంఖ్యలు వేసి పంపిస్తున్నారు, ఇంకొంతమందిని ఏమో తరిమేస్తున్నారు. సో ఫైనల్గా వెళ్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తాము? వెళ్ళొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. పర్ఫెక్ట్గా వెళ్ళాలి, యాజ్ పర్ ద రూల్ వెళ్ళాలి. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళందరూ. అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఇక్కడ నుంచి వీసా ఇస్తారు, మన అమెరికా ఎంబసీలో వీసా ఇస్తారు, స్టాంప్ వేస్తారు, అన్నీ అయిపోతుంది. వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళకు అనుమానం వస్తే ఇమీడియట్గా నీకు ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. అది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పగలిగి ఉండాలి. నువ్వు ఏమాత్రం తడబడ్డావు అని అంటే సంథింగ్ బిహైండ్ అనేది ఉంటుంది అతనికి. వాళ్ళకి అనుమానం వస్తే ఇమీడియట్గా అక్కడే కూర్చోబెడతారు. ప్లస్ అదే ఫ్లైట్లో మళ్ళీ వెనక్కి పంపిస్తారు, మళ్ళీ అక్కడ ల్యాండ్ కానివ్వరు. అసలు ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి స్వదేశానికి పంపిస్తారు.
సో కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకొద్దిగా టైటన్ చేస్తుంటారు. అప్పుడు ఒక నలుగురిని విమానం దిగినటువంటి వాళ్ళని నలుగురిని ఇంటర్వ్యూ చేస్తారు, లేదంటే పిలిచి మాట్లాడతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడవచ్చు. అప్పుడు ఏంటంటే అనుమానం ఉన్న వాళ్ళే మాట్లాడేవాళ్ళు ర్యాండమ్గా. ఇప్పుడు ఏంటంటే అందరికీ బహుశా ఇంటర్వ్యూ ఉండొచ్చు అక్కడ. హోమ్లాండ్ సెక్యూరిటీ వెరీ పవర్ఫుల్ అండి. అక్కడ ఇమీడియట్గా మీరు ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించవచ్చు. ఇప్పుడు మన స్టూడెంట్స్ని పెట్టుకుని 4 ఇంటర్వ్యూ అడిగితే అక్కడ అతను ఏం చెప్తాడు, అమౌంట్ ఎంత ఉంది నీ అకౌంట్లో అంటాడు. ఏం చెప్తాడు, నిజంగా ఉంటే చెప్తాడు. వీళ్ళు అట్ట కాదు కదా మనోళ్ళు వెళ్ళేది, వేరే వాళ్ళ అమౌంట్ ఏదో 4 రోజులు చూపించేసి తర్వాత చూపిస్తుంటారు. అవన్నీ పర్ఫెక్ట్గా చెప్పగలిగి ఉండాలి. అమెరికా ఇప్పుడైనా వెళ్ళొచ్చు, బెస్ట్ కంట్రీ, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నువ్వు చదువుకొని ఖచ్చితంగా నువ్వు ఆడపోయి చదువుకోవాలి అనే యాంగిల్లో వెళ్ళేటువంటి వాళ్ళకి పర్ఫెక్ట్. చదువుకున్న తర్వాత జాబ్ వస్తే వెళ్ళనుకో, రాకపోతే మళ్ళీ తిరిగి రావాలి అంతే తప్ప అక్కడే ఉండాలి, అక్కడే రెస్టారెంట్లో పనిచేయాలి, అక్కడే గ్యాస్ స్టేషన్లో పని, అక్కడే సినిమా థియేటర్లో పనిచేయాలి, లేదంటే అక్కడే ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు గుడివాడలో అతను అభిషేక్ అని అతను చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం ఏంటి? ఇక్కడికి వస్తే వీళ్ళందరూ కాకుల్లాగా పుడుస్తారు, సమాజం మొత్తం విచిత్రంగా చూస్తుంది అనేది కదా. అందుకని అక్కడే ఉంటామా డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ పరిస్థితి, ఎక్కువ మంది పరిస్థితి అలానే ఉంది. ఇక్కడికి వస్తే ఏమొద్దని వాళ్ళకి తెలుసు, మానసికమైన సంఘర్షణ, దాన్ని తట్టుకోలేక ఇలాంటివి చేసుకుంటున్నారు. బట్ ఇది మంచిదైతే కాదు. వెళ్ళేటప్పుడే 1-4 సార్లు ఆలోచించుకోవాలి, ఆలోచించి వెళ్తే బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.